ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మకర రాశి వారి జాతకంలో మకర లగ్నంలో పుట్టినవారు, అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు, అలాగే శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వలేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం వారికి కాబట్టి వారు ఖచ్చితంగా మాత్రం శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే నవగ్రహాల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4 అయితే ఇబ్బంది పెట్టేవారు 8 మంది ఉంటారు. కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి వీరి జాతక బలంలా. వీరి జ్యోతిష్యంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఎవరిని నమ్మకపోవటం మంచిది. వీరి మనస్తత్వం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అలాగే నిగూఢ స్వభావం ఉంటుంది వీరికి. అలాగే పట్టుదల చాలా ఉంటుంది. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 8 వస్తుంది, 9 వస్తుందండి వీరి జాతక బలంలా. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సోమవారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 3 వారాలు చాలా అనుకూలం ఉంటుంది. స్త్రీలకు మాత్రం సోమవారం అనుకూలం ఉంటుంది, శుక్రవారం అనుకూలం ఉంటుందండి. పురుషులకు మాత్రం శనివారం మంగళవారం అనుకూలం వచ్చే అవకాశం ఉంటుందండి. బాలబాలికలకు విద్యాకారకుడు గురుగ్రహం మంచిగా ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. 2 గవ్వలు పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా మీరు ఏ పని చేసినా ఇంకొకరితో కలుపుకొని చేసుకోవడం మంచిదండి. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ తప్పించి ఏ పని అయినా సరే మాత్రం ఇంకొకరితో జాయింట్ పని చేయటం మంచిదండి. అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, కళ్యాణం కావచ్చు, లేకుంటే గృహ నిర్మాణం కావచ్చు, ధన విషయంది కావచ్చు, విద్య విషయంది కావచ్చు, లేదా ఏదైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు కావచ్చు, ఇతరులను కలుపుకొని చేయడం చాలా వరకు మంచిది వారి జాతకంలో. కానీ మకర రాశి వారి జాతకంలో మాత్రం స్వతంత్ర బుద్ధి ఉంటుందండి. కానీ చాలా వరకు పట్టుదల అధికం ఉంటుంది. ఇతరులకు వీళ్ళకి చాదస్తం ఎక్కువ ఉందనుకుంటారు. రెండవది మాత్రం మొండితనం ఎక్కువ ఉందనుకుంటారు. మూర్ఖత్వం ఎక్కువ ఉన్నది అనుకొని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. కుటుంబ సహకారం ఉంటుంది. కానీ ఇంట్లో కానీ ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు ఒకసారి, చేసేటప్పుడు ఒకసారి అన్నట్టు ఉంటుంది. ఎవరికి వారే అన్నకు తీరి అన్నట్టు ఉంటుంది. సొంత సంఘటనలు కాడగా మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణం కట్టడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ అతి కష్టం మీద మొదలయ్యే అవకాశం ఉందండి. రెండవది శుభకార్యాలు చేయాలనుకునే వారికి మాత్రం ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశం ఉంది. కానీ మాత్రం రూపాయి ఖర్చు అయ్యే కాడ 10 రూపాయలు అయ్యే ఖర్చు ఉందండి. 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 10 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆకస్మికంగా వీరి మీద లేనిపోయిన నిందలు, కోర్టు కేసులు, తగాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. మకర రాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా సరే మాత్రం దశ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 35 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 55 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయండి. కానీ 25 నుంచి 30 లోపల ఉన్నవారు, 34 లోపల ఉన్న వారికి రాజకీయ రంగంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి జాతక బలానికి. ఇక వివాహ విషయంలో చూడాలంటే ద్వితీయ వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా మాత్రం అనుకూలమైన ఫలితం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే వీరి జాతకానికి 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపార విషయంలో మాత్రం వీరికి మాత్రం తిరుగుండదండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. తైల వ్యాపారం, నూనె వ్యాపారం, అలాగే ఆయిల్కి సంబంధించిన వ్యాపారం ఏది చేసినా కలిసి వస్తుందండి వీరికి. డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇంకా వీరికి ఇనుప వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు, లేదా ప్లాస్టిక్ రంగం కావచ్చు, గృహ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు కావచ్చు, బొగ్గు వ్యాపారం కావచ్చు, ఉప్పు వ్యాపారం కావచ్చు, వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. హోటల్ ఫీల్డ్ రంగం వారికి అధికమైన నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మీరు జాతకంలో చూడాలంటే జనరల్ స్టోర్, కిరాణా షాప్ సంబంధించిన వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితం ఉంటుందండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం ఉన్న వారికి చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. మీరు జాతకంలో ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, వేరే రాష్ట్రం, వేరే దేశం, వేరే ప్రాంతం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి. వీరి జ్యోతిష్య బలంలో లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అలాగే మాత్రం నిరుద్యోగులు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. కొందరికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు
అశుభ వార్తలు వినే అవకాశం ఉంది. శ్రావణ నక్షత్రం వారికి శుభయోగం జరిగే అవకాశం ఉందండి. ధనిష్ట నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఉత్తరాషాఢ నక్షత్రానికి మిశ్రమ ఫలితం ఉంటుందండి. ధనిష్ట నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మంగళవారం నియమం పాటించడం మంచిదండి. శ్రావణ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనివారం నియమం పాటించడం మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం మంచిదండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 7 గవ్వలు పడ్డాయండి వీరి పేరు కూడా. మకర రాశి వారి జాతకంలో మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు పడ్డాయండి. వీరికి గురుగ్రహం అయితే అనుకూలం ఉన్నదండి. శనిగ్రహం అయితే సరిసమాన యోగ బలం ఉన్నదండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. విద్య విషయం విద్యార్థులకు మాత్రం చాలా కాలం నుంచి ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం మానసిక ఒత్తిడి ఉన్న బాలలు బాలికలు టీనేజ్ వయసులో ఉన్నవారు 18 నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్నవారు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి. కానీ కొన్ని కళ్ళు పడవచ్చు, అరికాల నుంచి నడిదాకా నొప్పులు రావచ్చు. అలాగే ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయండి. ఆ సమస్యలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం శివుణ్ణి ఆరాధించడం మంచిది. బాలలు బాలికలకు రెండవది ఆంజనేయ స్వామికి ఆరాధించడం మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవడం మంచిదండి. పెద్దలంటే తల్లిదండ్రులనే కాదు, ఎవరైనా సరే వారికంటే వయసుతో పెద్ద ఉన్నవారు, అనుభవంలో ఉన్నవారు, పనిలో కానీ విద్యలో కానీ మంచి గుణంలో కానీ అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. కుటుంబ చిక్కులు చికాకులు తప్పకుండా ఉంటాయి వీరి జాతక బలానికి. ఆ కుటుంబ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరు నిదానమే ప్రధానం లేక పాటించడం మంచిది. కానీ మాత్రం సముద్రం అన్న ఈదగలుగుతారు కానీ సంసారం ఈదలేరండి. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి వీరి జాతక బలానికి. అలాగే మాత్రం భార్యాభర్తలు సంసారంలో దూరం ఉన్నవారు, అలాగే మాత్రం విడాకుల వరకు వచ్చినవారు, కుల పంచాయతీలు ఉన్నవారు తప్పకుండా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవాలంటే సీతారామచంద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం భద్రాచలం రాముడికి దర్శనం చేయడం మంచిదండి వీరి మీద. ఇది విని చూసి ఆచరించే వారికి, ఈ మకర రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.